ఇక మొదలెడదామా? గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మనం తోటలో అయితే రోటావేటర్ అయితే వేస్తాం అనమాట. సో మనకైతే ట్రాక్టర్ వచ్చి అయితే రోటావేటర్ అయితే వేస్తూ ఉందన్నమాట. సో చూడండి దీంట్లో మన పక్షులు అయితే ఏ విధంగా వస్తున్నాయో, అయితే పక్షులు అయితే తిరుగుతూ ఉన్నాయన్నమాట. మనమైతే రోటావేటర్ వేసేటప్పుడు మొదలు అయితే అన్నా రోటావేటర్ అయితే తిరగట్లేదన్నా, ఏదో పోయినట్టు ఉంది, సరిగా పట్టుకోవట్లేదని చెప్పి అయితే డ్రైవర్ అయితే పాపం రిస్క్ పడతా ఉన్నాడు. సో అది అక్కడ పట్టుకోకుండా ఉంది. సో తీసి అయితే మళ్ళీ పెట్టాడు, అది సరిగా పడట్లేదన్నా అని చెప్పి అయితే మనకైతే చెప్తున్నాడు అనమాట. సో మన డ్రైవర్ అయితే మంచి రిస్క్ అయితే పడతా ఉన్నాడు. బుడదలో ఇలాంటి రిస్క్ అనేది కామన్ అన్న, ఇంకా బుడద చేద్దాం అంటే నెట్టే ఉంటుంది. సో ఇలాంటప్పుడు కూడా మేము వెనకాడకూడదు. ఇలాంటప్పుడే మన ఓనర్కి మనం మంచి చేయాలని అయితే చెప్తా ఉన్నాడు అనమాట ఆ పిల్లోడు. సో ఇంకెంతసేపు అవుతుంది ఏందా అని అడిగితే కూడా అయిపోయింది నాన్న చేసేసానని అయితే చెప్పి స్టార్ట్ అయితే చేస్తున్నాను. రోటావేటర్ వేసే సమయంలో కొంగలు, పక్షులు రకరకాలు అయితే వచ్చిందనమాట. మన ఫ్లెమింగ్ దాంట్లో కూడా ఉండవేమో. మనం ఫ్లెమింగ్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు కూడా ఇన్ని రకాల పక్షులు అయితే ఉండవు అనమాట. ఏందో ఎక్కువ మన కొంగలే కనిపిస్తున్నాయి. సో రోటావేటర్ సమయంలో అయితే మనకైతే చూడడానికి వ్యూ అయితే వండర్ఫుల్ అనిపించింది అనమాట. ఇన్ని రకాల పక్షులు, ఇన్ని రకాలు వస్తాయని చెప్పి ఈ కొంగలు కూడా అయితే అలా జాలంగా పురుగులు నేర్కొని అయితే తింటున్నాయి అన్నమాట. సో సూపర్గా అయితే ఉంది నాకైతే చూసేటప్పుడు అయితే. సో ఈ రోటావేటర్ అనేది కూడా మనం ఎందుకు ఇంత లైట్గా వాటర్ పెట్టామంటే, ఇలా పెట్టడం వల్ల ఏమవుద్దంటే ఆల్మోస్ట్ నీకు గడ్డి అనేది వాళ్ళు కింద కాడికి పోనిస్తారు కాబట్టి మంచిగా అయితే ఆ రోటావేటర్ కిందకి అలా వేస్తారు, మనకి గడ్డి లేకుండా పోతుంది ఒక ఉద్దేశంలో అయితే మనమైతే కిందకైతే వేయించామన్నమాట. సో అందుకని మనం గుడ్డుగా నీళ్ళు పెట్టి మాత్రమే దానికని మనమైతే ఈ విధంగా వాటర్ పెట్టి అయితే రోటావేటర్ అయితే వేపిస్తున్నాం అనమాట. సో మీకు ముందు వ్యూ బాగా నచ్చిందా, బ్యాక్ కెమెరా వ్యూ నచ్చిందా అనేసి అయితే ఊరికే ఒక చిన్న ఇదైతే పెట్టానమాట. నాకు బోత్ అయితే బాగానే ఉన్నట్టయితే అనిపించింది అనమాట. సో ఈ రోటావేటర్ వేసే సమయంలో కొంగ అయితే ఒకటైతే పడిపోయింది. అది కేజీల్స్ మీద అయితే కిందకి పడిపోయింది. రెక్క తగిలి చెస్ట్లో అయితే మిస్ అయిపోయింది అనమాట. సో మనం వాటరు సరిపోవనేసి కొద్దిగా అయితే ఈ కైలోకి అయితే పెట్టామన్నమాట. మిగతా కైల్లో ఒక రకంగా ఉంది, ఎడ కొద్దిగా దిగబడుతుంది కాబట్టి లాస్ట్లో వాటర్ ఉంటే దిగబడదనే ఒక ఉద్దేశంతో అయితే పెట్టామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే బిడ్డ శిరీష్. జై జవాన్, జై కిసాన్.